హైదరాబాద్లోని కంచగచ్చబౌలి భూముల వ్యవహారంపై బీజేపీ నేత మెదక్ లోక్సభ సభ్యుడు రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 400 ఎకరాల భూముల అంశంలో దొంగే దొంగ అన్నట్లు అరిచినట్లుగా ఉందని కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములను అడ్డగోలుగా అమ్మేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న కేటీఆర్ హరీష్ రావు ఎక్కడికి పోయారని నిలదీశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూములపై ఎందుకు సమీక్ష చేయలేదో చెప్పాలన్నారు. హెచ్సియు రికార్డులలోకి ఎందుకు ఎక్కించలేదని నిలదీశారు. మాట్లాడుతున్నప్పుడు 2012లో ధర్మేంద్ర ప్రధాన్ గారు అప్పటి ముఖ్యమంత్రికి ఉత్తరం రాసిన రోజు చెప్పినాను. అది 2012 కాదు, 2022. బాగా మా టీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. 2012లో ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాసిండంట. అయ్యా కేటీఆర్, ప్రైవేట్ ఏజెంట్లతో గిది కాదు, నీకు సంస్కారం ఉంటే నేను ధర్మేంద్ర ప్రధాన్ లెటర్ని ఇస్తున్నా మా మీడియా మిత్రులకి. ఇది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2022లో జర కోన్ కేసును బావమరుదులు ఇద్దరు కూడా జర మంచిగా చూడుర్రి. మీ నాయనకి ఉత్తరం కేంద్ర ప్రభుత్వం హెచ్సియు భూముల్ని రక్షించమని 2022లో రాసింది. ఏం చేసిరు? 23 దాకా ఉన్నారు కదా, ఎందుకు భూమిని ఎలినేట్ చేయలేదు? టిఆర్ఎస్ హాజ్ నో లోకల్ స్టాండింగ్. ఇట్లా మాట్లాడితే రఘునందన్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారని మాట్లాడతారు కొంతమంది ఫాల్తు నా కొడుకులు. అరే ఫాల్తు నా కొడుకులారా, ఈ భూములకి ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చినాం, మా ఎంపీలం ఇచ్చినాం. ఈ భూములను కాపాడమని భూపేందర్ యాదవ్ పర్యావరణ మంత్రి దగ్గరికి మేం పోయినాం. కొజ్జాగాల లెక్క కాగితాలు పట్టుకొని వచ్చి మీడియా ముందుకు వచ్చి మేం కాపాడమంటున్నాం, మేం కాపాడుతున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరం రాస్తే చంద్రశేఖర్ రావు అనే ముఖ్యమంత్రి 2022 నుంచి 2023 దాకా ఎందుకు కాపాడలేదు భూములు? ఏముంది లోకల్ స్టాండ్ ఇవ్వాలా మీకు? వచ్చి మేము కాపాడుతానికని ప్రయత్నం చేసినాం. ఇన్ని చట్టాలు రద్దయినాయి, అన్ని చట్టాలు. మొత్తం ఈ రాష్ట్రంలో భూముల్ని నాశనం చేసింది, రియాల్టర్లో కట్టుబెట్టింది. ముఖ్యమంత్రి అనే ఆఫీసుని రియల్ ఎస్టేట్ సంస్థగా మార్చింది ఎవడని ఉంటే అది టీఆర్ఎస్ పార్టీ. ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి నవమి బ్రహ్మోత్సవాల భాగంగా రేపు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో కళ్యాణ వేదిక వద్ద ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈసారి కళ్యాణానికి దాదాపుగా 2 లక్షల నుండి 3 లక్షల వరకు భక్తులు వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తుంది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి కళ్యాణ వేదిక వద్ద నుంచి మా ప్రతినిధి కృష్ణ మరింత సమాచారం అందిస్తారు. శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో అయితే రేపు కళ్యాణ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ కళ్యాణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా భక్తులు హాజరయ్యే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే మనము కళ్యాణ వేదిక దగ్గర అయితే మనం ఉన్నామైతే కళ్యాణ వేదిక దగ్గర అయితే పూర్తి స్థాయిలో కూడా పోలీస్ శాఖ వారు కూడా భద్రతా ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశారు. అయితే మొత్తానికి చూస్తున్నాం మనమైతే కళ్యాణ కార్యక్రమానికి కూడా పూర్తి స్థాయిలో అయితే బందోబస్తు కూడా కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ బందోబస్తు కార్యక్రమానికి అయితే ఎస్పీలు 25 మంది, అదేవిధంగా డిఎస్పీలు 73 మంది, అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే సిఐలు కూడా 177 మంది కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి హాజరు కావడం జరుగుతుంది. అదేవిధంగా 1700 మంది పోలీసులు కూడా ఈ యొక్క భద్రతా ఏర్పాట్ల కోసం కూడా రావడం జరుగుతుంది. అయితే పూర్తిగా అయితే ఈ యొక్క కళ్యాణానికి కూడా పూర్తిస్థాయి అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఈ యొక్క కళ్యాణానికి కూడా ఎంతో ప్రతిష్ట ఉందని కూడా అనుకోవచ్చు. భారతదేశంలో ఎక్కడా లేనటి విధంగా హనుమంతుడు లేని టెంపుల్గా అయితే ఈ యొక్క ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి అయితే ఈ యొక్క ప్రతిష్ట ఉందని అనుకోవచ్చు. మొత్తానికి చూడాలి, వివిఐపీలకి అయితే పూర్తి స్థాయిలో అయితే ఇక్కడైతే దాదాపు 1 నుంచి 6 వరకు అయితే ఈ యొక్క గ్యాలరీలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే భక్తులు రావడానికి కూడా అనేక ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో బార్గేట్లు కావచ్చు, అదేవిధంగా పూర్తి ఏర్పాట్లు కూడా టీటీడీ ఆధ్వర్యంలో అయితే చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క కళ్యాణం అనేది పూర్తి స్థాయిలో శ్రీ సీతారామస్వామి కళ్యాణం అంటే దేశంలోనే ఎక్కడా లేనట్టు విధంగానే ఒకే శిలపైన జాంబవంతుడు ఈ యొక్క ఒంటిమిట్టలో ఒకే శిలపైన కూడా విగ్రహాలు అయితే ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఉత్సవ విగ్రహాలు అయితే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది, ఇక్కడ కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా చూస్తే మనం ఇక్కడ ఉత్సవ విగ్రహాలతో పాటు ఎదురుగానే అయితే మనకు సీఎం కూడా ఇక్కడే కూర్చొని కళ్యాణం కూడా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాన్ని కూడా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా
ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా మంత్రులు కూడా ఈ యొక్క కళ్యాణానికి కూడా హాజరు కావడం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో వీఐపీలు ఎవరైతే ఉన్నారో అయితే పూర్తిగా ఈ యొక్క కళ్యాణానికి కూడా హాజరు కావడం జరుగుతుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ శాఖ వారు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చూస్తే అయితే పూర్తిగా అయితే నిర్వహించడం జరిగింది. అయితే టీటీడీ ఆధ్వర్యంలో అయితే ఈ యొక్క కళ్యాణ కార్యక్రమానికి పూర్తి ఏర్పాట్లు అయితే సర్వం సిద్ధం చేశారని అనుకోవచ్చు. కెమెరామెన్ నరసింహతో కృష్ణ, బీఆర్కే న్యూస్, కడప. ఏలూరు జిల్లా సోమవారపాడులోని దుర్గా క్వైర్ ఇంపెక్స్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. భోజన విరామం కారణంగా ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో సుమారు 5 కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో రంజాన్ రోజున జరిగిన ఓ ఘర్షణలో 24 మందిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా సమావేశంలో వెల్లడించారు. వారిలో 9 మంది ముద్దాయిలను అరెస్టు చేయగా 15 మంది ముద్దాయిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారికి అమ్మాయి విషయం మనసులో ఉంచుకొని అప్పటి నుండి ఇరు వర్గాల వారు తరచూ గొడవలు పడుతూ కక్షలు పెంచుకున్నారని చెప్పారు. పరారీలో ఉన్న మిగిలిన 15 మంది ముద్దాయిలను కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామన్నారు. టౌన్లో ఎవరైనా గ్యాంగులుగా ఏర్పడి ప్రజాశాంతికి విఘాతం కలిగించే విధంగా ఘర్షణలకు పాల్పడితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్యాంగ్స్ ఇక్కడ కొట్టుకుంటాం, సబ్సిక్వెంట్గా కర్రలతోనూ రాడ్లు అదేవిధంగా కొన్ని చైన్స్ వీటితో కొట్టుకున్నాం, ఒకరినొకళ్ళు తీవ్రంగా గాయపరచుకోవడం జరిగింది. దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఎవరైతే గాయపడ్డారో అంటే కంప్లైనెంట్ సైడ్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే గొడవకి వెళ్ళారో వాళ్ళని కూడా ప్రీవియస్ వాళ్ళిద్దరికీ కూడా కొన్ని బ్యాడ్ బ్లడ్ అదేవిధంగా పాత కక్షలు కొన్ని గొడవలు ఉన్నాయి. ఒక అమ్మాయి విషయమై గొడవ పట్టడం జరిగింది కొన్నాళ్ళ క్రితం. దీనివల్ల వీళ్ళిద్దరూ కూడా అప్పటి నుండి చిన్న చిన్న విషయాలకి గొడవలు పట్టడం, రాయచోట్లో ఇర్రెస్పాన్సిబుల్గా గ్యాంగ్స్లో ఏర్పడి ఇష్టం వచ్చినట్టు తిరగటం, రోడ్ల మీద అర్ధరాత్రుల పాటు తిరుగుతా బ్యాడ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. మల్టిపుల్ టైమ్స్ వార్న్ చేసాం, అయినా సరే పద్ధతి మార్చుకోకుండా ఇదే విధంగా గొడవ పట్టడం. రంజాన్ రోజు కూడా సబ్సిక్వెంట్గా ఈ పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని వీళ్ళు తాగి గొడవ పడ్డారన్నది దట్ వాజ్ ది ఇన్సిడెంట్. అండ్ సబ్సిక్వెంట్లీ గొడవ పడగానే వెంటనే అందరూ కూడా రాయచోటి వదిలి పరారవడం జరిగింది. వీళ్ళలో టోటల్ మేము ఐడెంటిఫై చేసింది 24 మెంబర్స్. 24 మెంబర్స్లో యాజ్ ఆన్ టుడే 9 మెంబర్స్ని అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళందరూ కూడా చదువు ఈదర్ మధ్యలో ఆపేసి అంటే ఇంటర్ వరకు చదివి ఆపేయటం, లేదంటే జస్ట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఖాళీగా ఉండటం, అంతేకాకుండా పెట్టి వర్క్స్ లైక్ కార్పెంటరీ, వైరింగ్ పని ఇట్లాంటివి చేసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళలో ఎవరెవరు వైలెంట్గా ఉన్నారు ఏంటన్నది విత్ ప్రూఫ్ ఐడెంటిఫై చేసి టోటల్ 24 మెంబర్స్, అవుట్ ఆఫ్ దమ్ 9 వీ హ్యావ్ అరెస్టెడ్, 15 ఆర్ యెట్ టు బి అరెస్టెడ్. వీళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. వీళ్ళందరి మీద కూడా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నాం. రాయచోట్లో టోటల్ మేము ఇప్పటికీ ఒక 4 గ్యాంగ్స్ వరకు గుర్తించడం జరిగింది ఆర్గనైజ్. నెల్లూరు జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. ప్రగతి నగర్లో కారు డ్రైవర్గా పనిచేస్తున్న దుద్దేలు వాసును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపారు. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివిఐటి కళాశాల యూనివర్సిటీగా రూపాంతరం చెందడానికి సహాయ సహకారాలు అందించిన మంత్రి నారా లోకేష్కు చైర్మన్ విద్యాసాగర్ ధన్యవాదాలు తెలిపారు. వివిఐటి యూనివర్సిటీగా రూపాంతరం చెందడానికి విద్యార్థులు, స్టాఫ్, పేరెంట్స్ సహకారం మరోలేనిదన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన విద్యను అన్ని వసతులతో అందిస్తున్నట్లు చెప్పారు. క్రమశిక్షణ కలిగిన యూనివర్సిటీగా వివిఐటికి మంచి పేరు తీసుకొస్తామన్నారు. మెరిట్ స్కాలర్షిప్లు కేటగిరీల వారీగా అందిస్తామని తెలిపారు. యూనివర్సిటీలో 50% సీట్లు ఎంసెట్ ద్వారా, 50% సీట్లు ఎంట్రన్స్ ట్రస్ట్ ద్వారా భారీ భర్తీ చేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరానికి 1,80,000 ఇయర్లీ ఫీజుగా నిర్ణయించినట్లు వెల్లడించారు. మేజర్గా ఫోకస్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్. ఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా మా టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దీని బేసిస్ మీద వాళ్ళకి స్కాలర్షిప్ కూడా మేము ప్రపోజ్ చేశాము. ఈ ఎగ్జామ్ వచ్చి వివిఐటి అడ్మిషన్ టెస్ట్ టోటల్గా 90 మార్క్స్ ఉంటుందండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 330 మొత్తం 90 మార్క్స్ ఉంటుంది. 1.5 అవర్ డ్యూరేషను. నిన్ననే మొదటి టెస్ట్ జరిగింది. ఒక 300 మంది ఇక్కడికి క్యాంపస్కి వచ్చి రాయడం జరిగింది. ఒక 4-5 డేస్లో. మేము స్టార్ట్ చేసి కూడా 4 డేస్ అవుతుంది అంతే. కాబట్టి ఈ ఎగ్జామ్ మళ్ళీ 24th, ఈ మంత్ 24th గురువారం రోజు ఉంటుంది. ఆ రోజు చాలామంది రాస్తారు. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే వివిఐటి అడ్మిషన్ టెస్ట్ ఉంది, 90 మార్క్స్కి ఉంది, 1.5 అవర్ డ్యూరేషను. ఇదంతా వీళ్ళు ముందు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టిన వాళ్ళని ఆ స్పెసిఫిక్ డే రోజు మేము పిలుస్తాము. అలాగే ఈ 1,80,000 ఫీజు పెట్టినట్టు సార్ చెప్పారు. ఇప్పుడు దాంట్లో ఒక 50% ఒక కేటగిరీ ఇచ్చామండి స్కాలర్షిప్ది. ఆ 50% స్కాలర్షిప్కి ఒక 3 క్రైటీరియా పెట్టాము. మొదటిది ఏమిటి అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ 900 అండ్ అబోవ్ వస్తే వాళ్ళకి ఈ 50% స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుందండి. తొందరలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఎవరికైతే 900 దాటుతాయో అదొక క్రైటీరియా అండి. రెండోది వచ్చి మేము పెట్టిన టెస్ట్లో వివిఐటి అడ్మిషన్ టెస్ట్లో అవుట్ ఆఫ్ 90 60 మినిమం వస్తే వాళ్ళకి స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ వస్తుందండి, మెరిట్ స్కాలర్షిప్. బేసిక్గా మేజర్గా ఫోకస్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్. ఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా మా టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దీని బేసిస్ మీద వాళ్ళకి స్కాలర్షిప్ కూడా మేము ప్రపోజ్ చేశాము. ఈ ఎగ్జామ్ వచ్చి వివిఐటి అడ్మిషన్ టెస్ట్ టోటల్గా 90 మార్క్స్ ఉంటుందండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 330 మొత్తం 90 మార్క్స్ ఉంటుంది. 1.5 అవర్ డ్యూరేషను. నిన్ననే మొదటి టెస్ట్ జరిగింది. ఒక 300 మంది ఇక్కడికి క్యాంపస్కి వచ్చి రాయడం జరిగింది. ప్రత్యక్షంగా చూసాం. ఒకసారి మేము అప్లికేషన్ పెడదామనేసి ఆయనకి అపాయింట్మెంట్ అడిగాము. అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి పిలిచారు. పిలిచిన తర్వాత ఫస్ట్ అడిగారు ఏంటంటే ఇలా యూనివర్సిటీ అవుదాం అనుకుంటున్నాను, అన్నీ ఉన్నాయి కదా అన్నారు. రూల్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయి అని చెప్పాం. అలా అయితే ఇమీడియట్ చేసేద్దామని అన్నారు. మనకు అంత ఇమీడియట్ చేసేద్దాం అనేది అంత రెస్పాన్స్ రావడం ముందు అర్థం కాలేదు. సరే ఇంకా నెక్స్ట్ మాట్లాడటానికి ఇంకా ఏమీ లేక మనం అంతటితో క్లోజ్ చేసి వచ్చాం. తర్వాత చూస్తే ఓఎస్డీ గారు ఫోన్ చేసి అది ఫైల్ పెట్టేయమన్నారండి, ఇమీడియట్ చేయమన్నారు, త్వరగా మీరు డిపిఆర్ చేయండి. వాళ్ళే ఎంటపడి మొత్తం అయ్యేదాకా ప్రాసెస్ 2 monthsలో అవగొట్టారన్నమాట. సో ఆయన ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా. ఇంక ఇది కాకుండా మేము చెప్పేది ఏంటంటే చివరి మా పిల్లలు, మా టీచర్సు, మా పేరెంట్స్ వీళ్ళందరి పుణ్యం ఎంత దూరం వచ్చాము మేము. మళ్ళీ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. మేము బ్యాక్ టు బేసిక్స్ అన్నట్టు మొదలైనప్పుడు అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్ అని మొదలుపెట్టాం. మళ్ళీ ఇప్పుడు అదే స్లోగన్తో యూనివర్సిటీ అయిన తర్వాత బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను జయప్రదం చేయాలని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పిలుపునిచ్చారు. జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ పార్టీ శ్రేణులతో కలిసి చలో వరంగల్ బహిరంగ సభ పోస్టర్ ఆవిష్కరించారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వరంగల్ సభకు తరలివచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ఇంచుమించు 4 నుంచి 5,000 దాకా ప్రజలను మేము తరలించబోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క బహిరంగ సభ అంటే ప్రజలను కాపాడుకోవడానికి, ఏదైతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఈ ప్రజలను కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ సభలని తెలియజేస్తూ ఇది నిజంగా ప్రజల ప్రభుత్వం లాగా ఉండాలి. కానీ ఇది మరి ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు, ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా కాకుండా ప్రజలు అందరూ కూడా ప్రజాపాలన అని జరుగుతాయని చెప్తా ఉన్నారు, కానీ ప్రజాపాలన ఎక్కడ కూడా జరుగుతలేదు. అందరూ కూడా మరి సోషల్ మీడియాలో కూడా ప్రతి ఒక్కరు మరి చూస్తూ ఉన్నారు ఏ రకంగా మరి
ఆగ్రహంతో పబ్లిక్ చిన్న పెద్ద తేడా ఆడ మగ అని తేడా లేకుండా అందరు కూడా అది చేస్తున్నారు. కాబట్టి అందుకే మాజీ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మహాసభను నిర్వహించి ప్రజలను అందరినీ కూడా ఈ ఊపి నుంచి కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క మహాబహిరంగ సభ చెప్పడానికి చలో వరంగల్ అనే నినాదంతో అది కేసీఆర్ తలపెట్టిన యొక్క సభకు అది హైదరాబాద్ తరపు నుంచి కూడా ప్రజలను తరలిస్తాము. కాబట్టి ఈ యొక్క రజతోత్సవ సభని మరి దేవంతంగా మరి టీఆర్ఎస్ శ్రేణులకి మరి ముఖ్యంగా మన టీఆర్ఎస్ కార్యకర్తలకి మరి ఇక్కడ ఉన్న శ్రేణులకు అందరూ కూడా విన్నవించడం ఏంటంటే ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క సభకు తరలి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని